హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక భలే సరదా కథ తీసుకొచ్చేశాను. ఆ స్టోరీ పేరేంటో తెలుసా? తెలివైన బీర్బల్. మరింకెందుకు ఆలస్యం, వినేద్దామా? అబ్బా, కథలంటే ఎవరికిష్టముండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మీక్కూడా ఇష్టమే కదా? అయితే రండి రండి, మనమందరం కలిసి ఒక మ్యాజికల్ స్టోరీ వరల్డ్లోకి వెళ్ళిపోదాం. రెడీగా ఉన్నారా? మరి ఒక సూపర్ డూపర్ క్లెవర్ స్టోరీ వినడానికి మీరు రెడీనా? ఈ కథలో మనకో హీరో ఉన్నాడండోయ్. అతను తన బ్రెయిన్ పవర్తో ఒక పెద్ద ప్రాబ్లంని ఎంత ఈజీగా సాల్వ్ చేసేశాడో చూసేద్దాం. అనగనగా ఒక ఊళ్ళో చాలా అంటే చాలా డబ్బున్న ఒక వ్యాపారి ఉండేవాడట. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న టైంలో అతనికి ఒక పెద్ద గట్టి సమస్య వచ్చి పడింది. ఏంటబ్బా సమస్య? తెలుసుకోవాలనుందా? పదండి చూద్దాం. అయ్యయ్యో, పాపం మా వ్యాపారి కళ్ల నిండా నీళ్లతో ఏడుస్తూ బీర్బల్ దగ్గరికి పరుగు పరుగున వచ్చాడు. బీర్బల్ గారు, నా 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 విలువైన ముత్యాలు, నా ముత్యాల సంచి ఎవరో దొంగిలించారు అని గట్టిగా ఏడ్చేశాడు. అయితే ఆ వ్యాపారి ఇంట్లో మొత్తం 7 పనివాళ్లుండేవారట. ఆ రోజు ఇంట్లోకి బయటవాళ్లు ఎవ్వరూ రాలేదు. అంటే దానర్థమేంటి? ఇంట్లో ఉన్న ఈ 7లోనే ఎవరో ఒకరు ఆ దొంగతనం చేసుండాలి అని అతనికి గట్టిగా డౌటొచ్చేసింది. లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, మొత్తం 7. చూడ్డానికందరూ చాలా మంచివాళ్లలానే ఉన్నారు. మరి వీళ్లలో ఆ దొంగ ఎవరు? ఇది పెద్ద పజిల్లా ఉందే. పాపం ఆ వ్యాపారి ఎంత ఆలోచించినా అస్సలు దొంగ ఎవరో కనిపెట్టలేకపోయాడు. అప్పుడే టక్కున అతనికి ఒక ఐడియా వచ్చింది. మన హీరో గుర్తొచ్చాడు. ఎంత పెద్ద ప్రాబ్లమైనా సరే చిటికలో సాల్వ్ చేసే మన తెలివైన బీర్బల్. ఇంకేముంది, వెంటనే బీర్బల్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్ళాడు. వ్యాపారి చెప్పిందంతా బీర్బల్ చాలా ఓపికగా విన్నాడు. తర్వాత కళ్ళు మూసుకుని ఒక్క సెకండ్ ఆలోచించాడు. అంతే, అతని బ్రెయిన్లో టింగ్ అని ఒక బల్బు వెలిగింది. దొంగని పట్టుకోవటానికి ఒక సూపర్ మ్యాజిక్ ప్లాన్ వేశాడు. దాని పేరే మాయాకర్రల పరీక్ష. భలే ఫన్నీగా ఉంది కదా పేరు? వెంటనే బీర్బల్ ఆ 7 పనివాళ్లని పిలిచి అందరి చేతికి ఒక కర్ర ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఆ కర్రలన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదా? ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. అన్నీ పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు బీర్బల్ అందరివైపు చాలా సీరియస్గా చూసి ఇలా అన్నాడు, మీరు ఇవి మామూలు కర్రలు అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇవి మ్యాజిక్ స్టిక్స్. వీటికి ఒక స్పెషల్ పవరుంది. ఏంటంటే, మీలో ఎవరైతే దొంగో వాళ్ల కర్ర రేపు ఉదయానికల్లా 1 అంగుళం పొడవుగా పెరుగుతుంది అని చెప్పాడు. అబ్బో! బీర్బల్ మాటలు విని ఆ పనివాళ్లందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి, కర్ర పెరగడమా? ఇదేం మ్యాజిక్ అని అనుకుంటూ కన్ఫ్యూజన్తో తమ కర్రలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అందరి మైండ్లోనూ అదే టెన్షన్. అయితే ఆ 7లో ఒక్కడికి మాత్రం భయంతో చెమటలు పట్టేశాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే దొంగతనం చేసింది అతనే కదా. అతని గుండె దడదడా దడదడా అని కొట్టుకోవడం స్టార్టైంది. అయ్యో దేవుడా, నేను దొరికిపోతానేమో అని తెగ కంగారు పడిపోయాడు. ఆ దొంగ తనలో తను ఇలా అనుకుంటున్నాడు, అయ్యయ్యో, నా కర్ర రేపటికి పొడవుగా అయిపోతుందే. అప్పుడు బీర్బల్ నన్ను ఈజీగా పట్టేసుకుంటాడు. అందరి ముందు నేనే దొంగ అని తెలిసిపోతుంది. షేమ్ అయిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి అని తెగ భయపడ్డాడు. అలా ఆలోచించి అతనికొక ఐడియా వచ్చింది. ఆహా, సూపర్ ఐడియా అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? తన కర్రని తీసుకుని సరిగ్గా 1 అంగుళం కట్ చేసేశాడు. హహహా, ఇప్పుడు నా కర్ర 1 అంగుళం పెరిగినా మిగతా వాళ్ళ కర్రలతో సమానంగానే ఉంటుంది. నన్నెవ్వరూ పట్టుకోలేరు అని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. రాత్రి గడిచిపోయింది, తెల్లారిపోయింది. అందరూ ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఇప్పుడసలు నిజం బయటపడబోతోంది. బీర్బల్ ఆ దొంగను ఎలా పట్టుకుంటాడో చూడ్డానికి మీరందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారా? పదండి చూసేద్దాం. మరుసటి రోజు బీర్బల్ అందర్నీ ఒక లైన్లో నిలబెట్టాడు. వాళ్ల దగ్గరున్న కర్రలని ఒక్కొక్కటిగా తీసుకున్నాడు. ప్రతీ కర్రని తన చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ చాలా జాగ్రత్తగా చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చూస్తుండగానే బీర్బల్ ముఖంలో ఒక చిన్న స్మైలొచ్చింది.
ఎందుకు తెలుసా? ఎందుకంటే ఒక కర్ర మిగతా అన్ని కర్రల కన్నా ఒక అంగుళం చిన్నదిగా ఉంది. ఇక్కడ అసలు మ్యాజికేంటంటే ఆ కర్రలు మాయాకర్రలు కానే కావు. అది బీర్బల్ ఆడిన ఒక చిన్న డ్రామా. ఆ డ్రామాకి భయపడి దొంగే తనంతట తానే దొరికిపోయాడు. ఇంకేముంది, వెంటనే బీర్బల్ ఆ పొట్టికర్ర ఉన్నవాడి వైపు వేలు చూపించి అందరికీ వినపడేలా దొంగ దొరికాడు, ఇతనే ఆ ముత్యాలను దొంగిలించింది అని గట్టిగా చెప్పాడు. బీర్బల్ తెలివి ముందు అలా దొరికిపోయేసరికి ఆ దొంగ సిగ్గుతో తలదించుకున్నాడు. తను చేసిన తప్పుని ఒప్పుకుని దొంగిలించిన ముత్యాల సంచిని మళ్లీ వ్యాపారికిచ్చేశాడు. చూసారా ఫ్రెండ్స్, బీర్బల్ ఎంత తెలివైనవాడో! ఈ సూపర్ స్టోరీ నుంచి మనమొక మంచి విషయం నేర్చుకోవాలి. ఏంటో అది తెలుసుకోవాలనుందా? ఈ కథ మనకి ఏం చెప్తోందంటే, ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి. మనం ఎప్పుడైనా అబద్ధం చెప్పినా, దొంగతనం చేసినా ఆ దొంగలాగే భయపడుతూ ఉండాలి. అదే నిజం చెప్తే మనమెప్పుడూ ధైర్యంగా, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, ఒకసారి స్టోరీని ఫాస్ట్గా రివైజ్ చేద్దామా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. వ్యాపారి ముత్యాలు పోయాయి. బీర్బల్ 7 మ్యాజిక్ కర్రలిచ్చాడు. దొంగ భయంతో కర్రని కట్ చేసేశాడు. బీర్బల్ పుట్టి కర్రని కనిపెట్టాడు. దొంగ దొరికిపోయాడు. యే! భలే ఉంది కదా? నిజంగా ఎంత క్లెవర్ స్టోరీ కదా! బీర్బల్ ఏ ఫైటింగు చేయలేదు, కత్తి వాడలేదు. కానీ జస్ట్ తన బ్రెయిన్ వాడి దొంగని ఎలా పట్టేశాడో చూశారా? అందుకే అంటారు, తెలివి ఉంటే మనం ఏదైనా సాధించొచ్చు అని. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఒక లైక్ కొట్టేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ స్టోరీని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకో సూపర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టాటా, బాయ్ బాయ్.